Hello all, welcome to my channel DST Foods and Memories. I think it's Wednesday morning around 7:30 a.m. So yesterday night I didn't have any breakfast plan. So night 12 o'clock అయితే అప్పటికప్పుడు నేను ఈ అలసందలు పెసలు అండ్ మిరపగుళ్ళు నానబెట్టుకున్నాను. అండ్ టుడే మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు గ్రైండ్ ఆల్ దిస్ విత్ సమ్ జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్, వన్ బిగ్ సైజ్ ఆనియన్ అండ్ సమ్ సాల్ట్ అకార్డింగ్ టు మై టేస్ట్. సో ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా బరగ్గా అయితే మిక్సీ పట్టేసాను అనమాట. సో దట్ గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి అని చెప్పేసి. ఐ థింక్ దిస్ బ్రేక్ఫాస్ట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఐ థింక్ దిస్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ దోస్ హూ ఆర్ సీయింగ్ ఫర్ వెయిట్ లాస్. సో హియర్ ఐ హ్యావ్ యాడెడ్ సమ్ కొత్తిమీర ఆల్సో. బట్ వెయిట్ లాస్ కోసం చూసేవాళ్ళు ది యూజువల్లీ డోంట్ గో ఫర్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కాబట్టి ఐ థింక్ దే విల్ యూజ్ ఎయిర్ ఫ్రై చేసుకొని వీటిని గారెలు చేసుకోవచ్చు అనుకుంటున్నాను. యాజ్ ఐ హ్యావ్ సా మెనీ వీడియోస్ లైక్ గారెలు అనేవి ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేయొచ్చు అని కొన్ని వీడియోస్ చూశాను. సో అట్లా కూడా చేసుకోవచ్చు అనుకుంటా మేబీ. అండ్ హియర్ నేనైతే ఆయిల్ యాడ్ చేసి అండ్ ఐ హ్యావ్ చెక్డ్ వెదర్ ఇట్ ఈస్ హాట్ ఆర్ నాట్. అండ్ ఇక్కడైతే నేను గారెలు వేసేస్తున్నాను అనమాట. వీటిని గారెలు అనాలో వడలు అనాలో ఐ థింక్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే ఇవి ఈజీగా కలర్ వచ్చేస్తాయి, ఎందుకంటే పొట్టు తీయలేదు కదా, లైక్ పెసలు పట్టుతోనే వేసాం కాబట్టి క్రిస్పీగా వచ్చాయి. అండ్ నూనె అస్సలు పీల్చలేదన్నమాట, అస్సలు కొంచెం కూడా నూనె పీల్చలేదు, ఎందుకంటే పరగ్గా మిక్సీ పట్టుకున్నా కాబట్టి. అండ్ ఈ పిండి మిగిలితే నేను నెక్స్ట్ డే కూడా వేసాను అనమాట. నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వేసినా కూడా అస్సలకి నూనె తీయలేదన్నమాట, నూనె లాగలేదు గారెలు, అంత బాగా వచ్చాయి. అండ్ ఈ గారెలకి మనకి చట్నీ కూడా అవసరం లేదు, ఉట్టి గారెలే తినేసేయచ్చు. బట్ ఫర్ మై హస్బెండ్ ఐ హ్యావ్ పెయిడ్ అప్ విత్ దిస్ పల్లీ చట్నీ అనమాట. అండ్ పల్లీ చట్నీ కంటే టొమాటో చట్నీ చేసుకుంటాం కదా, రోటి పచ్చడి, లైక్ టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అవి యాడ్ చేసి, సో అట్లా ఆ చట్నీతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. బట్ టుడే నేనైతే పల్లీ చట్నీతో అయితే పేరప్ చేశాను అనమాట ఈ గారెల్ని. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ 1కి 4 తింటారనమాట ఇలా చేస్తే కనుక. If you never try this, you can definitely try this recipe. You will definitely like it. Thank you for watching.